జనసేన ఎచ్చరలో కీలక మార్పు చోటు చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లపై కన్నేసినట్లుగా తెలుస్తుంది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి కొత్త సారథిగా నాగబాబు మారనున్నారా? ఎందుకంటే పూర్తి స్థాయి అధికారాలు కేటాయిస్తూ అఫీషియల్గా ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఎచ్చెర్లలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు నాగబాబు. ఎచ్చెర్లలో అధికారిక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యేతో సమానంగా ప్రోటోకాల్ గౌరవం ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికలలో ఎచ్చెర్ల నుంచి నాగబాబు పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకనే ముందు నుంచే ఎచ్చెర్లలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లుగా కూడా అర్థమవుతుంది. గత ఎన్నికలలో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బీజేపీ నేత ఈశ్వర్రావు. ఇక రాబోయే ఎన్నికలలో ఎచ్చెర్లలో నాగబాబు పోటీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అందుకే ముందుగానే ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. తనకంటూ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని కూడా అక్కడ నుంచి ఇక అఫీషియల్గా కూడా తన అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నట్లుగా తెలుస్తుంది ఎచ్చెర్లలో. ఇక ఈ మేరకు కూడా కొత్త బాధ్యతలు గౌరవం ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ని అడిగి తెలుసుకుందాం. భరత్, ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా చూడొచ్చా ఎచ్చెర్లలో? ఏంటి డీటెయిల్స్? ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్చెర్ల శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబుకి అధికారికంగా ఏదైతే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేతో సమానంగా కూడాను ప్రభుత్వ కార్యక్రమాలతో పాటుగా ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి గానీ ప్రోటోకాల్ వ్యవహారాల్లో కలెక్టర్ నుంచి పోలీస్ ఎస్పీ వరకు కూడా కీలక ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా అఫీషియల్ గా ఉత్తర్వులు జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబుకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలంటూ కూడా గతంలో చాలా సార్లు ఉత్తరాంధ్ర పైన తిరిగినటువంటి పరిస్థితి, ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని యోచనలో ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు సంబంధించినంత వరకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసేందుకు, మరీ ముఖ్యంగా నాగబాబు ఎచ్చెర్ల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అంటే ఎచ్చెర్లనే ఎంచుకోవటానికి దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? ముందు నుంచి జనసేన స్టాండ్ ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు ఉత్తరాంధ్రలో వెనకబడిన జిల్లాగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా పైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు నుంచి దృష్టి సారించినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే జనసేనకు సంబంధించినంత వరకు అదే కుటుంబానికి సంబంధించిన నాగబాబుకి ఎమ్మెల్సీ ఉండడం, ఎమ్మెల్సీతో పాటుగా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి గెలుపొందిన అనంతరం కూడా ఆ ప్రాంత అభివృద్ధితో పాటుగా అక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే అంశంలో గానీ ఆ ప్రాంత అభివృద్ధికి గానీ కీలక అడుగులు పడే అవకాశం ఉంటుందంటూ కూడా గతం నుంచి కూడాను అధినేత ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుర్తించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోటీ చేసేందుకు తన అన్నయ్యని రంగంలోకి దించారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం, భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటుగా భోగాపురంలోనే విమానాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్లు అక్కడికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గం కావడం, దాంతో పాటుగా శ్రీకాకుళానికి ముందుగా వచ్చేటటువంటి నియోజకవర్గం, శ్రీకాకుళానికి సంబంధించినంత వరకు కూడా హెచ్ఆర్లు కీలకంగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపొందే అవకాశాలు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేయించడంతో పాటుగా ఆ ప్రాంత అభివృద్ధికి కూడా హెచ్ఆర్లకు సంబంధించినంత వరకు కూడా ఆ ప్రాంత అభివృద్ధి జరగడానికి కూడా అనేక ఆస్కారాలు ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర పైన గతంలో పవన్ కళ్యాణ్ దృష్టి సారించినటువంటి నేపథ్యం, గాజువాక నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యం. గాజువాకలో గెలుపొందకపోవడంతో ఇక్కడ ఓడిపోవడంతో ఏదైతే 2024 ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో తనకంటూ ఒక స్థానాన్ని ఉండాలి, జనసేనకు సంబంధించినంత వరకు తన కుటుంబంలో ఉంటే ఓ పట్టుంటుందంటూ కూడా ముందు నుంచి భావించినటువంటి అధినేత ఇప్పుడు ఎచ్చెర్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఈశ్వర్ గెలుపొందినటువంటి నేపథ్యం. ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీతో పాటుగా జనసేనకు సంబంధించినంత వరకు కీలకమైనటువంటి పట్టున్నటువంటి నియోజకవర్గంగా చెప్పచ్చు. హెచ్చెర్ల నియోజకవర్గంలో మెగా అభిమానులతో పాటుగా ఆ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఉండేటటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపొందడంతో పాటుగా నియోజకవర్గంలో పట్టు పెరిగే అవకాశం ఉండబోతా ఉంది. ఉత్తరాంధ్రలో పట్టు బిగించేందుకు ఆ నియోజకవర్గమే కీలకంగా ఉండేటటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలు, అక్కడి నుంచి ఉత్తరాంధ్ర మొత్తానికి కూడాను ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉండే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి నాగబాబుని తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు.
మరొకటి ఏంటంటే ఉత్తర్వులు వెలువడక ముందలే ఎచ్చెర్లలో నాగబాబు కార్యాలయం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ముందు నుంచి ఒరిజినల్ గా ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పైనే దృష్టి సారించినటువంటి పరిస్థితి. నిరుద్యోగ ఉద్యమం గానీ ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు ప్రారంభం కూడా విశాఖలోనే ప్రారంభించినటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు 2014కి ముందు రాష్ట్ర విభజనకి ముందు వెనకబడిన జిల్లాగా ఉన్నటువంటి శ్రీకాకుళం పైన పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత ప్రేమ ఉన్నటువంటి జిల్లాగా చెప్పేటటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో వలసలు ఆగాలన్నా, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కీలకంగా కొన్ని అడుగులు పడాల్సినటువంటి నేపథ్యం. ఇందులో భాగంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం, మరొక 6 నెలల్లో దానికి అందుబాటులోకి తీసుకొచ్చే ఆస్కారం వచ్చినటువంటి నేపథ్యం. దాంతో పాటుగా ఏదైతే విమానాల తయారీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, మరొక వైపు విశాఖ రైల్వే జోన్ లాంటి అంశాలు కూడా కీలకంగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి నియోజకవర్గం కూడా అత్యంత సమీపంలో ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో జనసేనకు పట్టున్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ గెలవడానికి కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో గెలవడానికి కీలకంగా అడుగులు వేసినటువంటిది జనసేనకు సంబంధించిన కార్యకర్తలు. ఆ నేపథ్యంలోనే జనసేనకు సంబంధించినంత వరకు నాగబాబును అక్కడి నుంచి పోటీ చేయించి ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో అసెంబ్లీకి తీసుకెళ్లడానికంటూ కూడా కీలకంగా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితిగానే దీన్ని చూడాల్సినటువంటి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలతో సమానంగా ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహించినా కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకటించాలి. ప్రతి ఒక్క కార్యక్రమం నియోజకవర్గంలోనే కాకుండా మండల గ్రామ స్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమాలకు కూడా ఖచ్చితంగా ప్రోటోకాల్లో ప్రకటించాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓలు, ఎంఆర్ఓకి, దాంతో పాటు ఎస్పీకి, కలెక్టర్ కి కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. దీన్ని పూర్తిగా కూడాను జనసేన ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుందా అక్కడ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు అంటే అవుననే అన్ని వర్గాల నుంచి కూడా సమాధానం వినిపిస్తా ఉందని చెప్పచ్చు. రైట్, స్టే విత్ us భరత్. ఎప్పటికప్పుడు మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే గెలిచినటువంటి నేత ఈశ్వర్రావు, అతను ఉన్నటువంటి స్థానంలో ఎచ్చెర్ల నుంచి కూడా ఇప్పుడు నాగబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి నాగబాబే పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ మేరకు కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎచ్చెర్లలో అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్తో పాల్గొనేందుకు కూడా నాగబాబు పాల్గొనేందుకు ఒక ప్రోటోకాల్ని ఇవ్వటం జరిగింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇప్పటి నుంచి కూడా ఎచ్చెర్లో జరిగేటువంటి అధికారిక కార్యక్రమాల్లో నాగబాబు పాల్గొననున్నారు.